హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వల్లి, భాగ్యం, ఆనందరావు ఇక గెటప్స్ వేసుకొని ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్తారు. ఇక సాగర్ విషయం బయట పెట్టాలి అని చెప్పి ఇక అక్కడికి వెళ్ళాక ఆనందరావుకి నాకు జాబ్ రావాలి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటారు. ఇక దాంతో ఆ ఏజెంట్ షాక్ అయిపోయి, మీరు 10th అయినా చదివారా అని చెప్పి అడగడంతో ఇక ఇడ్లీ మాత్రం నేను 1వ క్లాస్ దా చదివి తిని అని చెప్పి అంటాడు. ఇక ఏజెంట్ షాక్ అయిపోతాడు. ఫస్ట్ క్లాస్కి జాబ్ ఎలా ఇయ్యగలనండి అని చెప్పి ఇక వల్లి మాత్రం లేదండి, మా అప్పకి ఎలాగైనా మీరు జాబ్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక మేము ఎంత డబ్బైనా మీకు ఇస్తాం, మా నాన్నకి మంచి ఉద్యోగందా చూడండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో ఏజెంట్ వల్లి వైపు చూస్తూ మీరు చెప్తే నేను ఏదైనా చేస్తానండి, ఇక మీకోసమైతే జాబ్ అంటే మీరు ఎలా కావాలంటే అందులో ఇచ్చేస్తాను, ఇక మీకైతే 50% డిస్కౌంట్ కూడా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ ఏజెంట్. ఇక అంతలో వల్లి నాకుదా వద్దు, మా అప్పాకిదా చూడండి, ఇక మంచి జాబ్ చూడండి, అయినా మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఏజెంట్ మేము 100 మందికి జాబ్స్ ఇప్పిస్తూ ఉంటాము, మన దగ్గర దొరకని జాబ్ అంటూ ఉండదు, ఇంకా కావాలంటే మేము ఇప్పించిన వాళ్ళ లిస్ట్స్ మొత్తం మా దగ్గరే ఉంటాయి, మీరు అంత డౌట్గా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి అంటాడు. ఇక మళ్ళీ అవన్నీ మీకు చూపించరాదు అని చెప్పి అంటాడు. ఇక దాంతో వల్లి మాకు కూడా చూపించరా మీరు అని చెప్పి ఇక తన వైపు అదోలా చూడడంతో ఇక ఏజెంట్ మీరు అడిగితే నేను చూపించనా అండి అని చెప్పి ఇక సరే, మీరు అంత నమ్మట్లేదు కదా, ఇక ఈ ఫైల్లో చూడండి, ఇక నేను ఎంతమందికి జాబ్స్ ఇప్పించాను మీకే తెలుస్తుంది అని చెప్పి ఇక చూపిస్తూ ఉంటాడు. ఇక అతను ఇక ఆనందరావు అయితే ఆ ఫైల్ తీసుకొని చూస్తూ ఉంటాడు. ఇక సాగర్ ఫోటో ఉందేమో అని చెప్పి ఇక చూస్తూ ఉండగానే సాగర్ది దొరుకుతూ ఉంటుంది ఇక తన లిస్ట్లో. ఇక వెంటనే ఆనందరావు ఇక ఆ పేపర్ని ఫోటో దింపుకుంటాడు. ఇక ఆ ఏజెంట్ మాత్రం ఇప్పటికైనా మా పైన నమ్మకం ఉందా అండి, ఇక చెప్పండి మీకు ఎందులో జాబ్ కావాలి అని చెప్పి, ఇక మీరు చదివిన చదువుకైతే మీకు పెద్ద పెద్ద జాబ్స్ అయితే నేను ఇప్పించలేను, మామూలుగా జాబ్స్ వస్తాయి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఏజెంట్. ఇక దాంతో సాగర్ ఫోటో ఇక సాగర్ ఉన్న లిస్టు దొరకడంతో ఇక వెంటనే ఇప్పుడైతే ఏం అవసరం లేదండి, ఇక మా నాన్నకి పెద్ద జాబే కావాలి అని చెప్పి ఇక వల్లి అంటూ ఉంటుంది. ఇక అంతలో భాగ్యం వద్దుదా బిడ్డ, ఇక మనం వెళ్దాం, ఇక మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తాం, మీ నెంబర్ మాకు ఇవ్వండి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది భాగ్యం. ఇక దాంతో ఏజెంట్ సరే అని ఇక నెంబర్ ఇస్తాడు. ఇక మీకు ఎలాంటి అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి, ఇక ఏ ఇబ్బంది పడకండి అని చెప్పి ఇక వల్లిని చూస్తూ అంటాడు ఆ ఏజెంట్. ఇక సరేదా, ఇక మేము పోయి వస్తాం అని చెప్పి ఇక ముగ్గురు బయటికి వచ్చేస్తారు. ఇక ఏజెంట్ నుంచి వాళ్ళు బయటపడతారు. ఇక బయటికి రాగానే వల్లి వామ్మో వామ్మో, ఆ సాగర్ ఎంత అమాయకంగా ఉంటాడే బాబా, అలాంటిది 25 లక్షలు పెట్టి వాడు జాబ్ ఎలా కొని ఉంటాడు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక వల్లి. ఇక దాంతో భాగ్యం అయితే ఇంకా మనకి ఇవన్నీ ఎందుకే, ఇక సరాసరి వెళ్ళి ఇవన్నీ రామరాజు అన్నయ్య గారి ముందు బయట పెట్టేద్దాం, ఇక దాంతో ఆ నర్మద చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇక ఇద్దరు శత్రువులో నుంచి నీకు ఒక శత్రువు తప్పిపోతుంది, ఇక ఇంట్లో ఎంత పెద్ద గొడవ అవుతుందో, ఇక పద వెళ్దాం, వెళ్ళి వెంటనే రామరాజు గారికి చెప్దామని చెప్పి ఇక ముగ్గురు హడావిడిగా వెళ్తూ ఉంటారు ఇక ఇంట్లోకి. ఇక అంతలోనే నర్మదా సాగర్ ఇంటికి వస్తారు. ఇక సాగర్ అయితే ప్లీజ్ నర్మదా, నువ్వే ఎలాగో అలా నాన్న వాళ్ళని ఒప్పించు, మీ నాన్న చాలా బ్రతిమిలాడుతున్నాడు, మనం ఎలాగైనా సాయంత్రం పార్టీకి వెళ్ళాలి, లేదంటే మీ నాన్నగారి పరువు పోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక నర్మద మాత్రం నాకు ఏమీ తెలీదు సాగర్,
నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, ఇక మీ నాన్న వాళ్ళని ఎలా ఒప్పించుకుంటావో అది నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అంతలోనే రామరాజు ఏంటమ్మా ఏమైంది అని చెప్పి అడుగుతాడు. ఇక నర్మద ఏమీ లేదు మామయ్య గారు అని చెప్పి అనడంతో ఇక రామరాజు వనజ గారికి 20 లక్షలు ఇచ్చి వచ్చారా అమ్మ అని చెప్పి అడుగుతాడు. ఇక దాంతో నర్మద ఇచ్చాం మామయ్య గారు, ఇచ్చి ఇక మా డ్యూటీ మేము చూసుకొని వచ్చేస్తున్నాం అని చెప్పి ఇక అంటూ ఉంటుంది నర్మద. ఇక అంతలోనే సాగర్ నాన్న మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఇక రామరాజు ఏంటో చెప్పు, ఇక అన్నీ నువ్వు నాకు పర్మిషన్ తీసుకొనే చేస్తున్నావా చెప్తున్నావా ఏంటి, ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు. ఇక దాంతో సాగర్ నాకు ఉద్యోగం వచ్చినందుకు మా మామయ్య గారు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాడట నాన్న. ఇక ఆ పార్టీకి మన ఫ్యామిలీ అందరినీ కూడా రమ్మని పిలిచాడు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రామరాజుతో. ఇక రామరాజు మాత్రం ఏంట్రా మీ మామయ్య వాళ్ళ ఇంటికి తను మనల్ని ఎంత చులకనగా చేసి మాట్లాడాడు, ఇక వాళ్ళ స్థాయికి మనం సరిపోము అని అన్నాడు. అలాంటి వాళ్ళ ఇంటికి నేను రాను, కావాలంటే మీరు వెళ్ళండి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రామరాజు. ఇక అంతలోనే వల్లి భాగ్యం ఇక ఆనందరావు వస్తారు. ఇక వల్లి ఏంటమ్మా ఏం వెలగబెట్టారని మీకు పార్టీ ఇవ్వాలి, ఎందుకు అసలు మీకు పార్టీ ఎందుకు చేసుకుంటున్నారు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది వల్లి. ఇక దాంతో నర్మద ఏంటక్క అలా మాట్లాడతావు, మా ఆయనకి ఉద్యోగం వచ్చినందుకు మా నాన్న ఏదో సంతోషపడి అల్లుడికి జాబ్ వచ్చిందని ఇక తన ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడగడంతో పార్టీ ఇస్తున్నాడు, దానికి అలా మాట్లాడతావేంటక్క వెటకారంగా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది నర్మద. ఇక దాంతో వల్లి ఏంటమ్మా మీ ఆయనకి ఉద్యోగం వచ్చిందా, 25 లక్షలు డబ్బు పెట్టి కొన్నాడా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి. ఇక దాంతో సాగర్ నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి వల్లి అక్కకి నిజం తెలిసిపోయిందా అని చెప్పి ఇక నర్మద చూస్తూ ఉంటుంది. ఇక సాగర్ అయితే ఇక చేతులు వణుకుతూ ఉంటాయి. ఇక దాంతో ఏంటమ్మా వల్లి ఏమంటున్నావు, 25 లక్షలు పెట్టి ఉద్యోగం కొనడం ఏంటి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చాలా మోసం చేశారు మామయ్య గారు, నర్మద సాగర్ మరిది కలిసి. వామ్మో దేవుళ్ళంటి మిమ్మల్ని ఇలా మోసం చేయాలని ఎలా అనిపించిందో ఏంటో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో వేదవతి ఏంటి అంటే అన్నానంటారు కానీ అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వేదవతి. ఇక అంతలోనే వల్లి ఏంటంటే మామయ్య గారు ఇక సాగర్ మరిది గారికి నిజంగా ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం రాలేదండి, ఇక తను పైసలు పెట్టి జాబ్ కొన్నాడు, అది కూడా 25 లక్షలు పోసి ఆ జాబ్ కొన్నాడు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక వల్లి. ఇక దాంతో నర్మద ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి. మీరు నమ్మరు అని తెలుసు నర్మద, ఇక మీ బండారం మొత్తం బయటపడిపోయింది, నా దగ్గర అన్ని ఆధారాలే ఉన్నాయి, అందుకే నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి. ఇక దాంతో రామరాజు ఏంటమ్మా వల్లి నువ్వు మాట్లాడేది నిజమా, అయినా వీడికి 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీడు మొహం చూస్తే 1 లక్ష రూపాయలు కూడా ఎవరు ఇవ్వరు, అలాంటిది 25 లక్షలు వీడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాడు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు రామరాజు. ఇక అంతలోనే వేదవతి ఏంటి వల్లి నువ్వు మాట్లాడేదేంటి, వాడి దగ్గర 25 లక్షలు ఉన్నాయి, ఇక అవి పెట్టి వాడు జాబ్ కొన్నాడా, భలే చెప్తా నువ్వు మాటలు అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. ఇక వల్లి నేను చెప్తే మీరు నమ్మరు మామయ్య గారు, ఇక ఆ వనజకి ఇవ్వాల్సిన 20 లక్షలు సాగర్ మర్ది గారు ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు అని అనుకుంటున్నారు, ఇక ఆ డబ్బు పెట్టే కదా తను జాబ్ కొనుక్కుంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో నర్మద ఈ వల్లి అక్కకి అన్నీ తెలిసిపోయాయి, ఇక దీన్ని ఎవరు ఆపలేరు, నేను అయ్యో పావమని అనుకున్నాను కానీ ఇది నా కాపురాన్ని నాశనం చేసేలా ఉంది అని చెప్పి ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇక నర్మద. ఇక వల్లి మాత్రం మీరు ఊరుకోవద్దు మామయ్య గారు, ఇక వనజ గారు ఆ 20 లక్షలు ఆ రోజే ఇచ్చేసి ఉంటే తను మన ఇంటికి వచ్చి నానా గొడవ చేసేది కాదు కదా, ఇక ఆ 20 లక్షల సంగతి అలా ఉంచితే మరి ఆ 5 లక్షలు ఎక్కడి నుంచి దొంగతనం చేశాడో ఏంటో, ఇక ఆ సంగతి మీరే చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వల్లి.
దాంతో రామరాజు, ఏంటమ్మా అసలు ఏంట్రా సాగర్ వల్లి మాట్లాడేది, నాకేం అర్థం అవడం లేదు. నువ్వు 25 లక్షలు పెట్టి జాబ్ కొనడం ఏంటి, అసలు ఈ గొడవంతా ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు. దాంతో ఇక వల్లి, కావాలంటే సాగర్ని అడగండి మామయ్య గారు, ఇక నేను చెప్పింది నిజమో అబద్ధమో మీరే అడగండి అని చెప్పి అనడంతో ఇక వల్లి, చెప్పేది నిజమేనా చెప్పురా అంటే ఇక సాగర్ ఏమీ మాట్లాడకుండా అలాగే నిల్చుండిపోతాడు. ఇక దాంతో రామరాజు, నాకు అర్థమైంది, ఇప్పుడు మొత్తం అర్థమైంది. అయితే ఈ నర్మద వాళ్ళ నాన్న కలిసి ఇక సాగర్ ఎలాగైనా ఉద్యోగం చేయాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలి అని పట్టుబట్టారు. ఇక దాంతో వాడికి జాబ్ రాకపోవడంతో ఇలా వాడికి ఉద్యోగం కొనిచ్చి ఇక రైస్ మిల్ చూసుకోకుండా చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు. ఇక దాంతో నర్మద, అది కాదు మామయ్య గారు, అసలు నాకు ఏం సంబంధం లేదు, వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉన్న ఇక దాంతో వల్లి, ఊరుకో నర్మద, నువ్వు బాగానే మాట్లాడతావు, సాగర్ నీకు చెప్పకుండా నీకు తెలియకుండా ఏ పని చేయడు, అది మాకు తెలీదా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక దాంతో వేదవతి కూడా, ఏంటి నర్మద, మంచి కోడలు అని మేము నెత్తినెత్తుకున్నందుకు ఇక నువ్వు ఇలాగా చేసేది, ఇక ఏమీ తెలియని అమాయకుడిని పట్టుకొని నువ్వు ఇలా ఆడిస్తున్నావా వాణ్ణి అని చెప్పి ఇక రామరాజు వేదవతి ఇక నర్మదని తిడుతూ ఉంటారు. ఇక దాంతో సాగర్, లేదమ్మా, నిజంగా నర్మదకి ఏమీ తెలియదు, ఇక నిన్న మీరు 20 లక్షలు వనజకి ఎలాగైనా ఇవ్వాలి అంటే ఇక నేను కంగారు పడుతూ ఉండడంతో తను అడిగి తెలుసుకుంది, నిజంగా మీకు ఎలా ఏమీ తెలీదు, తనకు ఏమీ తెలీదు, తనను ఎవరు ఏమీ అనకండి, ఇక తప్పు చేసింది మొత్తం నేనే అని చెప్పి ఇక అంటూ ఉంటాడు సాగర్. ఇక దాంతో భాగ్యం, చూసారా అన్నయ్య గారండి, 25 లక్షలు అంటే అసలు ఏంటండి, అది మనకు తెలియకుండా ఒక జాబ్ కొని ఇక ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పట్లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది భాగ్యం. ఇక అంతలోనే మరి వనజకి 20 లక్షలు ఎలా ఇచ్చారు అని చెప్పి ఇక రామరాజు అడగడంతో ఇక వెంటనే వల్లి, ఇక అది మామయ్య గారు, నర్మద నగలు తాకట్టు పెట్టి ఇక వనజ గారికి 20 లక్షలు ఇచ్చారు, కావాలంటే నర్మదని అడగండి, నేను చెప్పేది నిజమో అబద్ధము మీకే తెలుస్తుంది అని చెప్పి ఇక వల్లి రామరాజుకి ఉన్నవి లేనివి అన్నీ ఇక నూరిపోసి చెప్తూ ఉంటుంది. ఇక ఈ విషయం బయటపడితే పలానా రామరాజు గారి కొడుకు ఇలా లంచం ఇచ్చి జాబ్ కొన్నాడని తెలిస్తే మనకు ఎంత పరువు పోతుంది, ఇక సాగర్ని పోలీసులు అరెస్ట్ చేస్తే ఇక ఊరంతా తెలిసిపోద్ది, మనం తలెత్తుకొని తిరగలమా మామయ్య గారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక వల్లి. ఇక దాంతో రామరాజు, ఏంట్రా సాగర్, నువ్వు చేసింది ఏంటి, నీకేం తక్కువ చేశానురా, శుభ్రంగా మన రైస్ మిల్ చూసుకోరా ఇక అని చెప్తే ఈ గవర్నమెంట్ జాబు అని ఇలా నువ్వు 25 లక్షలు తగలేసావా ఆ జాబ్ కోసం అని చెప్పి ఇక రామరాజు తిడుతూ ఉంటాడు. అసలు ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాననే ఆలోచన మీకేమైనా ఉందా అని చెప్పి ఇక నాకు ఒక మాట చెప్పాలని కూడా నీకు అనిపించలేదా సాగర్, ఏంటమ్మా నర్మద ఓ తెగ మాట్లాడేస్తావు, మీ ఆయన్ని ఒక్క మాట అంటే ఊరుకో, ఇప్పుడేం మాట్లాడవేంటి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రామరాజు. ఇక దాంతో వేదవతి, ఇక తనేం మాట్లాడుతుందండి, దీనికి మూల కారణం తనే కదా, ఇక భార్య ఏమో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, ఇక భర్త రైస్ మిల్లులో పని చేస్తే ఇక పరువు తక్కువ ఉంటుందని వీళ్ళందరూ కలిసే చేశారు మామయ్య గారు అని చెప్పి ఇక వల్లి అంటూ ఉంటుంది. ఇక నర్మద ఏడుస్తూ ఉంటుంది. ఇక సాగర్ కూడా, ఇక నర్మద, నాకు నిజంగా ఏం తెలియదు మామయ్య గారు, నాకు ఒక మాట తెలిసినా నేను ఇలా జరగనిచ్చేదాన్ని కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వల్లి మాత్రం ఇక నర్మదని తిడుతూ ఉంటుంది. ఇక అంతలోనే బయటికి వెళ్ళిన ప్రేమ ధీరజ్ ఇక ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక ప్రేమ వల్లి మాట్లాడే మాటలన్నీ వింటుంది. ఇక ప్రేమ కోపంతో ఊగిపోతుంది. ఇక చేసే తప్పులన్నీ చేసి ఇక నర్మద అక్కకి ఒక్క తప్పు దొరకగానే ఇంతలా మామయ్య ముందు ఇరికించాలా, ఇక ఈ వల్లి సంగతి చెప్తా అని చెప్పి ఇక కోపంగా లోపలికి వస్తుంది ప్రేమ. ఇక ఏంటి వల్లి అక్క, ఏం మాట్లాడుతున్నావు, నర్మద అక్కని సాగర్ని బయటికి పంపించాలా, ఇక వాళ్ళు చేసిన తప్పులు ఈ ఇంట్లో ఎవరు చేయలేరా అని చెప్పి అనడంతో ఇక వల్లి భాగ్యం నోరు మూసుకొని అలాగే నిల్చుండిపోతారు.
ఇక నువ్వేం తప్పు చేయలేదా వల్లి అక్క అని చెప్పి అనడంతో ఇక నేనేం తప్పు చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో ప్రేమ నువ్వేం తప్పు చేశావో నీకు తెలీదా, అమూల్యని మా అన్నయ్య ప్రేమించేలా చేసింది ఎవరు, నువ్వు కాదా అని చెప్పి అనడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. ఏంట్రా బాబు ఈ నర్మదని బయటికి పంపుదామంటే ఇక ఈ ప్రేమ వచ్చి నా కాపురాన్నే కూల్చేసిందిగా అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది. ఇక ఇదిగో ప్రేమ నువ్వు నర్మద ఒకటి, ఇక తనని నేను ఇలా అంటున్నానని ఇక లేనిపోనివన్నీ నా మీద నూరిపోయకు, నేనంటే మీకు మొదటి నుంచి ఇష్టం లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక వల్లి. ఇక దాంతో ప్రేమ కొత్తగా నేను చెప్పేదేంటి, అమూల్య విషయంలో నీ తప్పేమీ లేదా, ఆ రోజు తను రాను అన్నా సరే తనని తీసుకెళ్ళింది ఆ విశ్వగాడికి అప్పగించింది నువ్వు కాదా, ఇక వాళ్ళ దగ్గర 10 లక్షలు నువ్వు తీసుకోలేదా, నా నగలు కొట్టేసింది ఎవరు, ఇవన్నీ ముందు బయట పెట్టి తర్వాత నువ్వు నర్మదక్క దగ్గరికి వెళ్ళు, ఇంకా నీవన్నీ తప్పులు పెట్టుకొని ఏదో చిన్న తప్పు దొరకగానే ఇక మామయ్య గారి ముందు వాళ్ళని దోషుల్ని చేసి ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక దాంతో రామరాజు ఏంటమ్మా ప్రేమ నువ్వు మాట్లాడేది ఏంటి, వల్లి విషయంలో అమూల్య విషయంలో వల్లి తప్పు ఉందా, వల్లి చేసిందా ఇదంతా అని చెప్పి ఇక అంటూ ఉంటున్నాడు రామరాజు. ఇక దాంతో అవును మామయ్య గారు, ఇక మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు అమూల్య మిమ్మల్ని చూడ్డానికి వచ్చింది, అత్తయ్య గారు లోపలికి రానివ్వలేదు, ఇక దాంతో బయట కూర్చొని ఏడుస్తున్న అమూల్య దగ్గరికి నేను నర్మదక్క వెళ్ళి అసలు నువ్వు అలా ఎందుకు చేసావు, ఇంత ప్రేమ ఉన్న అమ్మా నాన్నల మీదే ఇంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళని కాదని నువ్వు ఎందుకు వెళ్ళావు, ఆ విశ్వగాడు మంచివాడు అని తెలుసు కదా అని చెప్పి ఇక మేము గట్టిగా నిలదీసేసరికి ఇక నేను వెళ్ళలేదు వదిన, వల్లి వదినే నన్ను తీసుకొని వెళ్ళింది, ఇక తనని ప్రేమించమని ఫోర్స్ చేసింది కూడా వల్లి వదినే అని చెప్పి అమూల్య నాతో నర్మద అక్కతో చెప్పింది, ఇక ఈ విషయం మీ ముందు బయట పెడతామని చెప్పేసరికి ఇక నా జీవితం నాశనం అయిపోయింది, ఇక వాళ్ళనైనా సుఖంగా ఉండనివ్వు వదిన, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అని ఇక తను మాతో ఒట్టు వేయించుకుంది, అందుకే ఈ నిజం మేము ఇప్పటి వరకు చెప్పలేదు, ఇన్ని తప్పులు చేసిన తనేమో హ్యాపీగా ఉంటే ఇక ఏ తప్పు చేయని నర్మద అక్కేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా, ఇదెక్కడి న్యాయం అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ప్రేమ. ఇక దాంతో రామరాజు వేదవతి ఏంటి వల్లి ఏమి మాట్లాడవేంటి, ఇదంతా నిజమేనా అంటే అది మామయ్య గారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది వల్లి. ఇక దాంతో వేదవతి చెంప పగలగొడుతుంది, ఏంటే నా కూతురు జీవితం ఇలా నాశనం అవ్వడానికి కారణం నువ్వా, ఏమీ తెలియని నంగనాచిలా మాతోనే ఉన్నావు కదే, నా కూతురు జీవితాన్ని ఇలా చేయడానికి నీకేం అధికారం ఉందే, ఇక ఈరోజు నా కన్న కూతుర్ని నేనే ఎంతలా బాధ పెట్టాను అని చెప్పి ఇక 2 చెంపలు వాయిస్తూ ఉంటుంది ఇంకా వేదవతి. దాంతో వల్లి అది కాదు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ప్రేమ మీకు తెలియకుండా ఎన్నో మోసాలు చేసింది మామయ్య గారు, ఇక మేము పోనీలే తెలిసి తెలియక చేసింది అని నేను నర్మద అక్క ఎన్నోసార్లు చూసి చూడనట్టు వదిలేశాం, కానీ మా తప్పు ఏదైనా ఉంటే మటుకు ఇక మీ ముందు ఇలా మమ్మల్ని దోషుల్ని చేసి ఇక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని పథకం పన్నుతుంది. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే రైస్ మిల్లు కూడా వాళ్ళ సొంతం చేసుకోవాలని తెగ ఆశపడుతున్నారు మామయ్య గారు, ఇక మీ ఇష్టం, ఫస్ట్ వల్లి అక్క పని చూసి ఇక తర్వాత నర్మద అక్కకి ఎలాంటి శిక్ష వేస్తారో వేయండి, ఇక వాళ్ళని నిజంగా ఇంట్లో నుంచి పంపించేయాలని మీకు ఇప్పటికే అనిపిస్తే పంపించేయండి అని చెప్పి ఇక అంటుంది ప్రేమ. ఇక దాంతో రామరాజు అలానే కూర్చుండిపోతాడు చైర్లో, నా బంగారు తల్లి నన్ను కాదని అలా వెళ్ళదు అని నాకు తెలుసు, కానీ నేను నమ్మలేకపోయాను, దీనంతటికీ కారణం నువ్వా, ఆ శత్రువులతో చెయ్యి కలిపి మా కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తావా అని చెప్పి ఇక తిడుతూ ఉంటాడు రామరాజు. ఇక వేదవతి అయితే ఇక ఇలాంటిది మన ఇంట్లో ఉండకూడదండి, ఇక అమూల్యని ఆ నరకంలోకి గెంటేసింది ఇదే, ఇక ఆ రోజు మళ్ళీ మనకి వచ్చి ఒక మాట కూడా చెప్పలేరు అని చెప్పి ఇక వేదవతి రామరాజు ఇక తిడుతూ ఉంటారు. ఇక దాంతో వల్లి భాగ్యం మమ్మల్ని క్షమించండి, ఇక మీ
మీ బావగారిని కిడ్నాప్ చేయడంతో మేము అలా చేయాల్సి వచ్చింది. ఇక ఆ విశ్వగాడు మమ్మల్ని బెదిరించాడు అని చెప్పి ఇక అంటూ ఉంటారు. ఇక దాంతో రామరాజు, మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. ఒకవేళ వాడు నిజంగా కిడ్నాప్ చేసి ఉంటే మాకు కదా మీరు వచ్చి చెప్పాలి. మేము చూసుకునే వాళ్ళం కదా. మీరు నేరుగా నా కూతుర్ని తీసుకెళ్ళి వాడికి అప్పగిస్తారా? ఇక నా కూతురు జీవితం నాశనం చేస్తారా? ఇక నా కూతురు జీవితం ఎలా నాశనమైందో మీ కూతురు జీవితం కూడా అలా అయితేనే మీకు బుద్ధి వస్తుంది అని చెప్పి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. మా చందుగాడి జీవితంలో ఇక వల్లి ఎప్పటికీ ఉండదు అని చెప్పి అంటాడు రామరాజు. ఇక వేదవతి కూడా, అవును, ఇలాంటి చీడపురుగు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇక మా అమూల్యని మాకు కాకుండా చేసిన నిన్ను కూడా ఈ ఇంట్లో లేకుండా చేస్తాం. ఇక ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండకూడదు. ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఇక చెప్తుంటే అర్థం కాదా? మెడ పట్టుకొని గెంటేయాలా మిమ్మల్ని అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. ఇక దాంతో వల్లి భాగ్యం ఏడుస్తూ మమ్మల్ని క్షమించండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక రామరాజు వేదవతి మాత్రం ఇక ఇలాంటి వాళ్ళని క్షమించొద్దు అంటారు. ఇక ప్రేమ కూడా, అవును అత్త, ఇక మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ ఉంటే ఇక వీళ్ళ తప్పులు పెరిగిపోతాయే తప్ప వీళ్ళు ఎన్నటికీ మారరు అని చెప్పి ఇక బయటికి గెంటేస్తారు వల్లి, భాగ్యం, ఆనందరావుని. ఇక నర్మద ఏడుస్తూ ఉంటుంది. ఇక నర్మదా సాగర్, రామరాజు వేదవతి కాళ్ళపైన పడి, ఇక సాగర్ చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి మామయ్య గారు. ఇక ఆ డబ్బులు మేమే ఎలాగో అలా తీర్చేస్తాం. ఇక ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించండి అని చెప్పి కాళ్ళపైన పడతారు. ఇక దాంతో ఇక అన్ని తప్పులు చేసిన వాళ్ళే ఇక హాయిగా ఉన్నారు, మీరెందుకమ్మా బాధపడతారు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది. ఇలా ప్రేమ వల్ల ఇక వల్లి బండారం బయటపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.